నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ, కుదరని ఒప్పందం. చేతి వృత్తిదారులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. చేతి వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య డిమాండ్. ప్రకాశం జిల్లా దర్శిలో అట్టహాసంగా అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ. హాజరైన టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. దశల వారీగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమెరికాలోని అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠంగా ఎదురు చూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి, కానీ యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంటుపై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తామని చెప్పుకొచ్చారు. చేతి వృత్తిదారుల ముఖ్య కార్యకర్తలతో సుందరయ్య భవన్లో చేతి వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ భాస్కర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఎన్ భాస్కరయ్య మాట్లాడుతూ, చేతి వృత్తిదారుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వృత్తిదారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పిన మాట నెరవేర్చలేదని, ఆదరణ పథకం ద్వారా అధునాతనమైన పనిముట్లు చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ఏ ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు రుణాలు ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంతమంది అనేక రకాలుగా మాటలు చెప్పి వృత్తిదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయమైన విషయం. అందువల్ల కేంద్ర గవర్నమెంట్ చెప్పిన విధంగానే ప్రతి వృత్తిదారుని కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు 47,000 కోట్ల రూపాయలు వృత్తిదారులకి, బీసీలకి బడ్జెట్ కేటాయించామని చెప్తున్నారు. చెప్పారు కూడా, వాస్తవమని అనిపిస్తుంది. కానీ లెక్కల వరకే వాస్తవం. ఎక్కడ ఎవరికి రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ 47,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ప్రభుత్వం ఏదో ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్లో లెక్కేసి బీసీలో ఇది ఎంత ఖర్చు పెట్టామని చెప్పి మా దానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయం. వృత్తిదారుల పిల్లల్లో ఈ రోజు కూడా అనేక మంది డిగ్రీలు, ఇంటర్మీడియట్, 10th క్లాసు చదివి నిరుద్యోగులు ఉండి ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాల్లో. మరి వృత్తిదారుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక 1000 కోట్లు, 2000 కోట్లు కేటాయించి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. 5,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల కాలంలో ఉపాధి కల్పించే విధంగా అధునాతనమైన పరికరాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 10,000 కోట్ల రూపాయలతో వృత్తిదారుల పిల్లలకి నీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఇది మాటల వరకే పరిమితం దాకా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏ ఒక్క వృత్తిదారుల కుటుంబంలో ఉండే బిడ్డ కానీ వృత్తిదారుడు కానీ ఈరోజు ఉపాధి పొందినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా అన్యాయము. 1000 కోట్ల రూపాయలు ఆదరణ పథకం కింద కేటాయించామని చెప్పారు. ఆ 1000 కోట్ల రూపాయల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. చాలా అన్యాయం. మళ్ళా బడ్జెట్లో అదే చెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది అన్యాయమైన విషయం. 56 కార్పొరేషన్లు, 139 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, 56 మంది చైర్మన్లు, ఇప్పుడు చాలా మంది చైర్మన్లని ప్రకటించారు. మరి వారికేమో 2 లక్షల రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. తిరిగి మాటలు చెప్పమని చెప్తున్నారు. అదేవిధంగా 729 మంది డైరెక్టర్లని కేటాయించారు.
ఆ డైరెక్టర్లకు కూడా గౌరవ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదంపై సిపిఎం కార్యకర్తలకు ఓపెన్ స్టడీ సర్కిల్ నిర్వహించారు. స్టడీ సర్కిల్కు అధ్యాపకులుగా హాజరైన పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి రాజ్యాంగం మీద పలు విధాల దాడిని సాగిస్తోందని, 2019 ఎన్నికలలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో ఆ దూకుడును మరింత పెంచిందని, 2024 ఎన్నికల ప్రచారంలో ఈసారి పార్లమెంటులో 400 సీట్లతో అధికారం చేపడితే రాజ్యాంగాన్ని సవరించాలన్న తమ అసలు ఉద్దేశాన్ని మరోసారి ప్రకటించారని, బీజేపీ గత ఎన్నికల కంటే బలం తగ్గినప్పటికీ రాజ్యాంగ మార్పు విషయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ దూకుడును తగ్గించడం లేదని, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమని, భారత రాజ్యాంగ స్థానంలో మనువాదపు ప్రతిపాదికన మరో రాజ్యాంగం ప్రవేశపెట్టి పూర్తి కేంద్రీకృత అధికారాలు కలిగి ఉన్న నిరంకుశ వ్యవస్థను నిర్మూలించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. కొంతమంది ఈ రిజర్వేషన్లను తీసేద్దాం, కొంతమంది ఈ ఉచిత పథకాలు ఇస్తే ఆ ఉచిత పథకాలను తీసేయాలా? వారికేముంది పోయింది, ఆ టైలర్కి ఏం పోయింది, ఆటో వారికి ఇట్లా ప్రజలతో రకరకాలుగా మన దాకా జగన్ గవర్నమెంట్లో ఇప్పుడు మహిళలకు బస్సు మీద ఎంతమంది వ్యతిరేకత మాట్లాడాలని చూస్తే అట్లా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు ఊరికే ఇవ్వలేదు లెక్క. పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో పడింది. పెట్టుబడిదారీ విధానం ఇట్లే ఉండి ప్రజల చేతుల్లో లెక్క లేకపోతే కూలిపోతుంది. కూలిపోతే వచ్చే పార్టీలు ఏంటి? మరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అమెరికాలో ప్లకార్డులు ఎప్పుడు ఎరజెండా ఎత్తినోళ్ళు కాదు. ఈ పెట్టుబడి విధానంలో ట్రంప్ 1000 కోట్ల ఆస్తిపరుడు, దండిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాడికి అధిపతి, వాళ్ళనే వాడు మెచ్చుకుంటాడు. కానీ ఇక్కడి పోయిన దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలంతా ఈరోజు సోషలిజం వైపు జెండాలు ఎత్తి పలుకుతూ ఉంటారు. అంతేందుకు మన దేశంలో బీజేపీ ఉంది, కింద శ్రీలంకలో ఏముంది? ఏ పార్టీ అధికారంలో ఉంది? శ్రీలంక కనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ. కింద శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాగూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు 5,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత పాలకులు దశాబ్ద కాలంగా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని, 9 లక్షల నూతన రేషన్ కార్డుల జారీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఐకాన్గా మారిందని అన్నారు. తెలంగాణలో కార్మిక కర్షక పాలన సాగుతోందని, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని, ఇక 111 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి గడపకు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి అమలయ్యే విధంగా రూపకల్పన జరిగిందని, అవకాశాలను అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆకాంక్షించారు. గుమ్ముల లక్ష్మి వేదిక మీద
ప్రేక్షించాలి. ఈ అవకాశం నిర్మల గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో చంపాపేటలోని మినర్వా గార్డెన్లో ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు, ఇక కాలిపర్ కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల విభాగంలో నారాయణ్ సేవా సంస్థాన్ చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. వికలాంగులకు సహాయం చేయడం, వారిని స్వావలంబనగా మార్చడం ఒక అద్భుతమైన సేవ అన్నారు. శిబిరంలో దాదాపు 1200 మంది వికలాంగులు నమోదు చేశారు. ఎంపిక చేయబడిన వ్యక్తులందరూ దాదాపు 2 నెలల్లో అధిక నాణ్యత మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అందుకుంటారు. శిబిరం సంస్థాన్ డైరెక్టర్ దేవేంద్ర చౌబీసా, ట్రస్टी प्रभाकर, संस्थान पीआर ओ भगवान प्रसाद तदितरुलु पाल्गొన్నారు. नारायण सेवा संस्थान आज हैदराबाद में बहुत बड़ा आज आयोजन किया गया है। इस कैंप में 851 आर्टिफिशियल लिम्स का वितरण किया गया है, जो एक इतिहास है। नारायण सेवा संस्थान द्वारा प्रत्येक सैटरडे और संडे को अलग अलग सिटीज़ में, अलग अलग स्टेट्स में जाकर ऐसे कैंप होते हैं। अभी तक हमने 600-650 के कैंप तो किए हैं, लेकिन आज पहली बार हैदराबाद में 851 लिम्स को वितरण कर एक नया इतिहास बना है। और धन्यवाद दूंगी हमारे सभी रोगी भाई बंधुओं को, जिन्होंने तहे दिल से हमें साथ दिया है और बड़े अच्छे से सभी ये आर्टिफिशियल लिम्ब पाकर प्रत्येक बुधवार की कैंप చేస్తా. దానికి వీల్ చైర్, ఆర్టిఫిషియల్ లింబ్, వాకర్ ఇది మొత్తం फ्री इस्ता. तमिलनाडु, कर्नाटक, महाराष्ट्र अकड़ के लिए पेशेंट होते ना अगर. और इधर अपना पास इसामिया बाज़ार में अपना ऑफिस है. कमल नारायण जी राठी ने अपने को एक बिल्डिंग डोनेशन में दिया, उसमें अपना आर्टिफिशियल लिम्ब का वर्कशॉप है. फिजियोथेरेपी सेंटर चलता है. 60-70 पेशेंट पर डे आते हैं. इसके अलावा कंप्यूटर क्लासेस है, स्टिचिंग क्लासेस है, 2 बैचेस चलते हैं. ये भी टोटली फ्री है. कोई भी बंदा आके, कोई भी पर्सन आके सीख सकता है. ज़रूरी नहीं है कि ये सीखने के लिए किसी दिव्यांग की ज़रूरत है. और सर्टिफाइड कोर्स है. इसके बाद संस्था जॉब भी दिलाती है. तो इतना अच्छा कार्य ये नारायण सेवा. ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ పండుగ జాతరలా సాగింది. ఎక్కడ చూసినా పసుపు జెండాలతో రెపరెపలాడుతూ గ్రామీణ ట్రాక్టర్లన్నీ కిటకిటలాడాయి. పచ్చని వాతావరణంలో పల్లెల నుండి రైతులు కదం తొక్కారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. అంతేకాక డాక్టర్ లక్ష్మి ట్రాక్టర్ నడపడం, ఎడ్లబండి ఎక్కడం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా? ప్రజలందరూ ముందు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నారు. మనకి గత 5 ఏళ్ల పాలన మనం చూసాము. ప్రతి రంగంలోనూ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 10 లక్షల కోట్ల అప్పులు మన రాష్ట్రం మీద వేసి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పక్కకి పోతే వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే మన ఆంధ్ర రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. దర్శి నియోజకవర్గం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి మన అధినేత కృషి చేస్తున్నారు. మనం చూస్తే ఇచ్చిన మాట ప్రకారం నెలలోనే పెన్షన్లు సుమారు 60 లక్షల మందికి 33,000 కోట్ల ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మన దేశంలోనే ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఆపేశారు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ప్రభుత్వాలు మారిన అది కొనసాగిస్తారు ప్రజలకు ఉపయోగపడేదైతే. కానీ ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు గత 5 ఏళ్ళు మూసేశారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. దర్శి నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్ పనులు చకచకా జరుగుతున్నాయి. అక్టోబర్ నాటికి త్వరలో అది ప్రారంభించేలాగా చూస్తున్నాము. దీపం 2 కింద మహిళలకి గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదువుకోమని తల్లుల అకౌంట్లోకి 10,000 కోట్లు ఒకే రోజున వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే ఉంది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. మెగా డిఎస్సి గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఇచ్చిన మాట ప్రకారం 16,347 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ, రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎలక్షన్స్ లో ఒక మాట అన్నారు, అన్నం పెట్టే రైతుకి ఎంతైనా చేయొచ్చు అని. అది ఇప్పుడు నిలబెట్టుకుంటూ కేంద్రంతో కలిపి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు 3 ఫేజుల్లో ఇవ్వటం, అది కూడా మన దర్శిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్రంప్ పుతిన్ మధ్య ముగిసిన భేటీ, కుదరని ఒప్పందం. చేతి వృత్తిదారులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలి. చేతి వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య డిమాండ్. ప్రకాశం జిల్లా దర్శిలో అట్టహాసంగా అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీ. హాజరైన టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. దశల వారీగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.